నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనే వివరాలు ఆ శాఖకే తెలియదట అంటే హోం శాఖ పరిధిలో ఉన్న ఎంతమంది పనిచేస్తున్నారో పోలీసుల వివరాలు ఆ శాఖకే లేదని సెక్రటరీ వర్గాల్లో ప్రధానంగా ప్రచారం కొనసాగుతుంది ఈ విషయం ఎందుకు బయటకు వచ్చిందంటే బడ్జెట్ సంబంధించిన ప్రిపరేషన్ ప్రారంభమైంది ఇక ఏ శాఖకు ఎంత కేటాయించాలి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు జీతభత్యాల కేటాయింపు నిధులపై కూడా ఆర్థిక శాఖ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వివరాలు సేకరిస్తుంది ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఎంతమంది ఉన్న లెక్కల్లో భాగంగా లేఖ కూడా రాసింది అంటే నెలన్నర క్రితమే హోంశాఖకు లెక్క రాసి మీ శాఖ వివరాలు ఇవ్వాలని ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఏ విభాగాల్లో పనిచేస్తున్నారు ఎంత జీతాలు తీసుకుంటున్నారు అలా వాళ్ళ ఐడి నెంబర్ ఎంత అనే వివరాలు కూడా ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా డీజీపీ ఆఫీస్ నుండి మాత్రం మా దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం లేదనే విషయాన్ని అయితే ఆర్థిక శాఖకు చెప్పిందట కాస్త సమయం ఇస్తే అన్ని వివరాలు కనుక్కుంటాం ఇప్పటికిప్పుడు వివరాలు అయితే మా దగ్గర లేవని చెప్పడంతో ఒక్కసారిగా ఆర్థిక శాఖ వర్గాలు అయితే మాత్రం ఆశ్చర్యానికి గురి చేశాయట ఎందుకంటే నిబద్ధతకు మారుపేరు అలాగే క్రమశిక్షణగా మారుపేరు హోంశాఖ చాలా డిసిప్లిన్గా ఉంటుంది ఇక్కడ ప్రొటెస్టులు కూడా జరగవు శాంతి భద్రతలే ప్రధాన లక్ష్యంగా ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఒక ట్రాన్స్పరెన్సీ లాగా అయితే ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగాల వివరాలే లేకపోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా హెచ్ఓడి వ్యవస్థలు అయితే ఉంటాయి అంటే 19 హెచ్ఓడీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఒక్కొక్క హెచ్ఓడి కింద హోంగార్డులు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ డిఎస్పి ఎస్పీ ఐజీ ఇలా వివిధ రేంజ్ల విభాగాల వారిగా మాత్రం ఆ స్థాయిల వారిగా అధికారులు మాత్రం ఒక్కో హెచ్ఓడి పరిధిలో ఉంటున్నారు అంటే హెచ్ఓడి చేతిలో మొత్తంగా ఆయన కింద కేటాయించిన ఆ డిపార్ట్మెంట్ కేటాయించిన వివరాలను కూడా ఉండాల్సిన నేపథ్యంలో హెచ్ఓడిల దగ్గరనే పూర్తి స్థాయి సమాచారం లేదట దీనిపై మాత్రం పూర్తిగా ఇంకా వివరాలు అయితే బయటికి రాలేదు ఎందుకంటే కొన్ని గోప్యతన లేకపోతే విభాగాల నుండి అటు ఇటు ట్రాన్స్ఫర్ల కారణంగాన కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆర్థిక శాఖ బడ్జెట్ ప్రిపరేషన్లో భాగంగా హోంశాఖ సంబంధించిన ఉద్యోగ వివరాలు మాత్రం వాళ్ళకి అందలేదట ఇది జీతభత్యాల విషయంలో ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే డీజీపీ కార్యాలయం కూడా ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాదు కొంత సమయం కావాలంటే ఆల్రెడీ బడ్జెట్ ప్రిపరేషన్ కూడా దాదాపు అయిపోయింది ఇక ప్రవేశపెట్టడమే ఆలస్యంగా ఉన్న పరిస్థితి నేపథ్యం మరోవైపు సమయానికి జీతాలు పడాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఈ యొక్క సమస్య రావడం ఆశ్చర్యకరంగా మారింది అయితే ఎందుకు ఈసారి సమస్య వచ్చింది ఇంతకుముందుకు లేదా అంటే ఇంతకుముందు కూడా ఉండేదే ఇంతకుముందు కూడా వివిధ శాఖల వివరాలు కావాలని ఆర్థిక శాఖ అడిగేది కానీ ఈసారి ఆర్థిక శాఖ ఏంటంటే ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం స్పష్టంగా అన్ని శాఖ వివరాలు ఇవ్వాల్సిందే అంత పూర్తిగా డేటా కూడా ఉండాల్సిందే ఉద్యోగుల డేటా కూడా ఉండాల్సిందే అని కూడా ఆదేశాలు ఇచ్చారట అయితే ఇప్పటివరకు మాత్రం ఈ యొక్క హోంశాఖ సంబంధించిన ఉద్యోగుల పేర్లు మాత్రమే ఇచ్చేదట ఈసారి పేర్లతో పాటు ఆ యొక్క ఐడి నెంబరు విభాగము ఎక్కడ పనిచేస్తున్నారో స్థలము ఇతర వివరాలు కూడా ఇవ్వాలని పొందుపరచడంతో అది ఆ శాఖకు ఇబ్బందిగా మారింది అంటే పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ అనేది లేదు లేకపోవడం వల్ల కూడా సాంకేతికంగా సమస్యలు రావడం వల్ల ఎక్కడ కరెక్ట్ రికార్డు వ్యవస్థ లేదని కూడా స్పష్టమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది మరోవైపు సెంట్రలైజ్డ్ కాకపోవడంతో కూడా ఈ యొక్క సమస్య కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ పోలీస్ శాఖ వివరాలు ఆ శాఖ పరిధిలో లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఒక రకంగా ఆర్థిక శాఖ అధికారులు కూడా అవాక్కైన పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా సెక్రటరియట్ వర్గాల్లో కూడా విస్తృతంగా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు ఎందుకంటే సెక్రటరియట్ సంబంధించిన దాంట్లో కూడా బడ్జెట్ సంబంధించిన వ్యవహారం చాలా హరిబరిగా జరుగుతుంది బిజీ జరుగుతుంది దాదాపు ఒక కొలిక్కి వచ్చింది ప్రధానంగా బడ్జెట్ ఉద్దేశము కూడా మనకు తెలుసు ముందుగా శాఖల వారిగా జీతాల వారిగా ఆ బడ్జెట్ ప్రధాన ఉద్దేశమే ముందు ఆ శాఖలకు కేటాయించడం ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వివిధ శాఖలకు కానీ ప్రభుత్వ ఖర్చుల కోసం దానికి పక్కా పెట్టుకుంటారు దాదాపు సగానికి ఎక్కువనే ఇంకా ఇక్కడికే వెళ్ళిపోతుంది అంటే జీతాలకు జీతభత్యాలకు అలవెన్స్లకు మెయింటెనెన్స్లకు ప్రభుత్వ కార్యక్రమాలకు వీటికే అయిపోతుంది దీని ఉద్దేశమే బడ్జెట్ ప్రధాన ఉద్దేశము దీని లెక్క పక్క పెట్టిన తర్వాతనే ఇంకా సంక్షేమ పథకాలు ఇతర పథకాలు లెక్క చేస్తారు ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ విభాగాలు నడవాలంటే మాత్రం నిధుల కేటాయింపు అవసరమే ఆ నిధుల కేటాయింపు కోసం కూడా ఈ యొక్క కేటాయింపు బడ్జెట్ కేటాయింపులు అయితే చేస్తారు అయితే ఈసారి ఆశ్చర్యకరంగా
ఆర్థిక శాఖ అయితే షాక్ అయ్యేలాగా మాత్రం హోంశాఖ అయితే ఆర్థిక శాఖ అయితే షాక్ ఇచ్చిన పరిస్థితి. మరికొంత సమయం కావాలని చెప్పిందట. మరికొంత సమయం అంటే ఆల్రెడీ చేయి దాటిపోయింది. ఈ యొక్క కారణాల వల్ల ఈ యొక్క ఇష్యూ కారణంగా మాత్రం మరికొద్ది అంటే జీతాలు కూడా ఆలస్యం అయినా కూడా ఆశ్చర్యం లేని పరిస్థితి. ఈసారి పూర్తి స్థాయిలో వివరాలు కావాలన్న నేపథ్యంలో హోంశాఖ సరైన డీటెయిల్స్ ఇవ్వడంతో ఇక లేట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ హోంశాఖ దగ్గర ఆ శాఖ పరిధిలోని విభాగాల వారీగా ఎంతమంది పోలీసులు పనిచేస్తున్నారో, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో వివరాలు లేకపోవడం మాత్రం చాలా షాకింగ్ గురిచేసింది. ఒక రకంగా చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా డీజీపీ కార్యాలయం ఈ అంశంపై ఇక పూర్తిగా విశ్లేషణ చేసి మరి దీన్ని రిపోర్టు కూడా రిలీజ్ చేసి తయారు చేసి కూడా త్వరలో మరి ఆర్థిక శాఖకి ఇస్తుందా, మరికొంత ఆలస్యం చేస్తుందా, ఆలస్యం చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇలాంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ హోంశాఖ పరిధిలో ఉన్న పోలీసుల వివరాలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో, ఎంతమంది పనిచేస్తున్నారో వివరాలు మాత్రం ఇప్పటికి ఒక స్పష్టమైన డేటా లేకపోవడం మాత్రం చర్చనీయాంశంగా అయితే మారుతుంది. దీనికి మరికొద్ది రోజుల్లో సమాధానం డీజీపీ ఆఫీస్ చెప్తుందా లేదా మాత్రం కాలమే నిర్ణయిస్తుంది.